తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాస సందడి మొదలైంది. ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కావడంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఉదయం నుంచి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. విజయనగరంలో ప్రముఖ క్షేత్రాన్ని భక్తులతో జై జయధ్వానాలు, మంగళహారతులు, వేద మంత్రాలతో మారుమోగుతున్నాయి. మరి అక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంది? వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి భక్తులతో మా కరెస్పాండెంట్ దేవి ఫేస్ టు ఫేస్. విజయనగరంలోని శ్రావణ మాస శోభ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. విజయనగరంలోని ప్రధానంగా పైడితలమ్మవారి దేవస్థానం, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అయితే ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ శ్రావణ మాసం, అందులోనూ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి అని కొంతమంది భక్తులు, మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీ పేరు? నా పేరు శ్యామల. వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? మీరు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఈ తల్లి దర్శనానికి కొడికి వస్తాము. అయితే వరలక్ష్మి వ్రత ప్రత్యేకత ఏంటంటే, పూర్వకాలంలో స్త్రీలు ఎంత కష్టపడినా, భర్తలకి ఎంత సేవ చేసినా, మాకు ఏంటి తల్లి, ఎలా ఏది చేస్తే మాకు మొత్తం ఆయుర ఆరోగ్యాలతో, పసుపు కుంకాలతో ఉంటామని మహిళలందరూ తల్లిని ప్రార్థించగా, ఆ పార్వతీదేవే స్వయంగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మేము ఏ సేవ చేస్తే, ఏ పూజ చేస్తే మా మహిళలు ఇంత చక్కగా ఆరోగ్యాలతో, పసుపు కుంకాలతో 10 కాలాల పాటు ఉంటామని అడగగా, సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించాడు. ఏమని? తల్లి, వరలక్ష్మి వ్రతం అనేది ఒకటి ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుకొచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం ఏ మహిళ అయితే చేస్తాదో, దీక్షగా నిష్టగా చేస్తుందో, ఆవిడకి ప్రతి సంవత్సరం ఆ తల్లి అనుగ్రహం పొందుతూ 10 కాలాల పాటు పసుపు కుంకాలతో, ఆయుర ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో వదిలుతారని ఆ ఈశ్వరుడు చెప్పాడు. అలాగే ఒక రాజు యొక్క కోడలు కల్లోకి ఆ పార్వతీదేవి ప్రవేశించి, తల్లి, శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు, అనగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి, ఇళ్ళలికి 9 రకాల పళ్ళుతో, 9 రకాల పువ్వులతో, 9 పోగుల 100 పోగుల కాసు వేసుకొని, 9 తోరణాలు కట్టుకొని ఆ తల్లికి అభిషేకం చెయ్యు. 4 ముత్తైదువులకి నీ చేత్తో వాయినం అందించు. తర్వాత నీ వాయినం అయ్యిందని చెప్పి తల్లికి ఉద్దాపించు. ఈ శ్రావణ మాసం దాంతో పూజ క్లోజ్ అవుతుంది అని చెప్పి తల్లి చెప్పగానే, ఆవిడ వెంటనే లేచి చూడగానే, అమ్మో తల్లి నా కల్లో చెప్పిందని అలాగే అత్తమామలకి చెప్పి, భర్తకు చెప్పి ఆ రోజు శ్రావణ శుక్రవారం నాడు నోచుకుంది. ఆ తల్లి మొదటి వాయినం పెట్టేసరికి ఆవిడ చేతి నిండా గాజులు వచ్చాయట. 2వ వాయినం పెట్టేసరికి కాళ్ళకు గజ్జలు కలిగాయట. 3వ వాయినం పెట్టేసరికి మెళ్ళో నెగలు వచ్చాడు. ఆ తల్లి అంటే విశిష్టత ఎలా ఉందంటే, అమ్మో ఈ తల్లి శ్రావణ శుక్రవారం ఈ పూజ అందరికీ చెప్పాలి, అందరం చెయ్యాలి అని చెప్పి ఆవిడ ప్రతి ఒక్క మహిళని పిలిచి, ప్రతి ఒక్క మహిళకి చెప్పి ఈ పూజ ఎలా చెయ్యాలనేది వివరించింది. అమ్మ, మీ పేరు? నా పేరు యామిని. పూజ చేసుకున్నారా? పూజ చేసుకున్నాను. దేవాలయానికి రావడానికి గల కారణం ఏంటి? అంటే అందరూ ఏ గుడికైనా వెళ్ళచ్చు, కానీ ఈ శ్రావణ శుక్రవారం మాత్రం ఈ అమ్మవారికి దండం పెట్టుకోవడానికి, ఆరోతనానికి, అన్నీ మంచిగా భోగభాగ్యాలతో కలిగి ఉండాలని చెప్పి మంచిగా ఈ గుడికి వచ్చి అమ్మవారికి ఆరోతనాన్ని అడుగుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి పెద్దలు, పిల్లలు అందరూ ఉదయం లేచి తలంటికి స్నానం చేసి మంచిగా లక్ష్మీదేవికి పూజ చేసి అన్ని పెద్దవాళ్ళ దగ్గర దండం తీసుకొని, దేవుడికి దండం పెట్టుకొని, అందరికీ దండం పెట్టేసి అమ్మవారికి ఎలాగైతే మనం అలంకరిస్తామో ఆవిడ కూడా ఎలా అలంకరిస్తారో మనం కూడా అలంకరించుకొని వచ్చి మంచిగా ఆవిడకి మనం పసుపు కుంకాలు ఇచ్చి ఆవిడ ఆశీస్సులు పొందడానికని ఈ కోవిలికి, లక్ష్మీదేవి కోవిలికి కంపల్సరీగా వస్తాం. అమ్మ, మీ పేరు? రూప. చేసుకున్నారా పూజ? వాసుదేవి కోవిలకి, కన్యకా పరమేశ్వరి దగ్గరికి, అమ్మ దగ్గరికి అందరూ కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు, అమ్మవి ఆశీస్సులు అందుకొని అమ్మని శుభ్రంగా అమ్మ దగ్గరికి వచ్చి అందరూ కూడా లక్ష్మీదేవి దగ్గరికి భాగభోగ్యాలన్నీ కూడా అమ్మకి పెట్టి, మనము కూడా సుఖ సంతోషాలతో శుభ్రంగా వరదల పాడి పంటలతోని శుభ్రంగా అమ్మ అందరూ ఆరోగ్యంగా అందరినీ కూడా చూడాలి అనేసి. చూశారు కదా, కన్యకా పరమేశ్వరి ఆలయంలో అయితే భక్తుల రద్దీ ఉదయం నుంచి కూడా ఉంది. ప్రజలందరికీ కూడా భోగ భాగ్యాలు కలగాలి, అదేవిధంగా మాకు ఇంట్లో కూడా సిరి సంపదలు కలగాలని అయితే ఎవరైతే ముత్తైదువులు, మహిళలు ఉన్నారో వారందరూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం నుంచి.